కొంతమంది సంఘాలు ఆ ప్రభుత్వం అబ్బాపులి అంటే తోకబారడనేలాగా జంపా తీసుకొని జబాన్ వేసుకొని ఆ పార్టీల వైఖరిని మీదేసుకొని పోయిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో అధికారంలో రావడానికి బీసీలకు 42% రిజర్వేషను మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేము చట్టబద్ధత కల్పించి వాళ్ళకి చేయూతనిస్తామని చెప్పేసి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. అందులో బీసీలకి సప్లాన్ పెట్టి వాళ్ళకి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పేసి కామారెడ్డిలో కూడా డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవం. అధికారంలోకి వచ్చిన 6 నెలలు కాదు కదా, 2 సంవత్సరాల కాలంలో కూడా ఒకవైపు తెలంగాణలో బీసీలకి 42% చట్టబద్ధత ఇస్తామని ఒకవైపు చెప్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాము, 150 కోట్లు విడుదల చేశాము, జనాభా లెక్కలు తీస్తాము, జీవో నెంబర్ 9 తీసాము, అట్లాగే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాము, కోర్టుకు వెళ్ళాము, కోర్టు నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పుకుంటూనే ఇవాళ మేము గవర్నర్కి పంపాము, రాష్ట్రపతి పంపామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక దగా చేయడానికి మరో కుట్ర తెలుపుతా ఉన్నది.